విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిస్టంలు మొరాయించాయి. ఈకేవైసీ సమస్యతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయలేదు. దీంతో ఉదయం నుంచి గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు జనం పడిగాపులు కాశారు. స్థలాలు, భవనాలు, పొలాల క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలు నిలిచిపోవడంతో గంటల తరబడి ఎదురు చూస్తూ వచ్చారు. సాయంత్రం అయినా సాంకేతిక సమస్య పరిష్కారం కాలేదు. దీంతో వెంటనే సాంకేతిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు. అయితే ఈకేవైసీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని సిబ్బంది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిస్టంలు మొరాయించాయి. ఈకేవైసీ సమస్యతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయలేదు. దీంతో ఉదయం నుంచి గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు జనం పడిగాపులు కాశారు. స్థలాలు, భవనాలు, పొలాల క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలు నిలిచిపోవడంతో గంటల తరబడి ఎదురు చూస్తూ వచ్చారు. సాయంత్రం అయినా సాంకేతిక సమస్య పరిష్కారం కాలేదు. దీంతో వెంటనే సాంకేతిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు. అయితే ఈకేవైసీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని సిబ్బంది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిస్టంలు మొరాయించాయి. ఈకేవైసీ సమస్యతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయలేదు. దీంతో ఉదయం నుంచి గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు జనం పడిగాపులు కాశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్. 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈరోజు డాక్యుమెంటేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈకేవైసీ సర్వర్ పనిచేయకపోవడంతో డాక్యుమెంట్స్ పూర్తిగా కూడా అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం ఈరోజు మంచి రోజు, అంటే గురువారం, శుక్రవారం ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఉదయం 10:30 గంటలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచినప్పటి నుంచి కూడా ఎవరైతే డాక్యుమెంటేషన్ కోసం వచ్చారో, రిజిస్ట్రేషన్ కోసం వచ్చారో వారంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపించింది. సాయంత్రం వరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో వారంతా కూడా వెనుదిరిగారు. వారు స్లాట్ బుక్ చేసుకున్నారు. వారికి టైం కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు టైం కేటాయించారు. ఈరోజు ఎవరికైతే రిజిస్ట్రేషన్ కాలేదో వారంతా కూడా రేపు రావాలని చెప్పేసి ఆయా కార్యాలయాల సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఐజీ కార్యాలయంలో పూర్తి స్థాయిలో సర్వర్కు సంబంధించి కొంత ప్రాబ్లం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ కేవైసీ అనేది వేలుముద్రకు సంబంధించింది. ఈ వేలుముద్ర కరెక్ట్గా థంబ్ ఇంప్రెషన్ అనేది సక్రమంగా కాకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉన్న సర్వర్ కార్యాలయానికి సంబంధించి సర్వర్లోనే ఇది ప్రాబ్లం ఏర్పడిందని చెప్పేసి కూడా హైదరాబాద్లో ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి దీని అంతా కూడా రెక్టిఫై చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మూతబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలు తెరిచి ఉంటాయి. కార్యాలయ పని సమయాలు కూడా అవే కాబట్టి వారంతా కూడా ఉదయం నుంచి ఎదురు చూసి సాయంత్రం వరకు కూడా ఎదురు చూసి వారంతా వెనుదిరిగిన పరిస్థితి. రేపు దీన్ని రెక్టిఫై చేస్తారని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. రేపు కూడా ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే చాలా ప్రభుత్వానికి ఆదాయం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క డాక్యుమెంట్ మీద వేల రూపాయల ఛార్జ్ అయితే వసూలు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. మరొక వైపు రాష్ట్రంలో భూములకు సంబంధించి భూముల ధరలు పెంచుతామని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ దానికి సంబంధించి ఏమైనా వర్క్స్ జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దాని మీద ఇప్పటివరకు అయితే కసరత్తు పూర్తయినా కానీ అందుకు సంబంధించిన నివేదిక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ఆ నివేదికకు పూర్తి స్థాయిలో మద్దతు అయితే ముఖ్యమంత్రి తెలుపలేదు. కాబట్టి ఆ సమస్య కాదు, ఇది కేవైసీకి సంబంధించిన సమస్య. దీన్ని వెంటనే రెక్టిఫై చేస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.